ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీపై దాడి చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు వారు. దీనిపై కాంగ్రెస్ నేత అజయ్ మాకన్ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు కూడా అందించారు. भारतीय जनता पार्टी के एक नेता ने दिल्ली में पिछले सप्ताह राहुल गांधी जी को जान से मारने की धमकी एक तरीके से दिया था। जब उन्होंने कहा कि राहुल गांधी जी संभल जाओ, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। हम सब लोग जानते हैं कि स्वर्गीय इंदिरा गांधी जी ने अपनी छाती पे 34 गोलियां खाई थी और शहीद हुई थी। हम सब लोग जानते हैं कि राहुल गांधी जी के पिता, जिन्होंने शांति वार्ता शुरुआत करी, इस वजह से उनके जिस्म के चीथड़े उड़ा दिए गए। आप उस व्यक्ति को, जिसके परिवार में, जिसके पिता ने, जिसकी दादी ने शहादत देश के लिए दी, आप उनके बारे में ऐसा कहते हो कि आप संभल जाओ, आप बोलो मत कुछ भी, नहीं तो आपका भी वही हाल होगा जो आपकी दादी का हुआ है। भारत के अंदर राजनीति इससे ज्यादा निचले स्तर पे नहीं गिर सकती। चलिए, एक व्यक्ति ने कह दिया, हो सकता है उसके अपने निजी विचार हो सकता है कि वो अपने आकाओं को खुश करना चाह रहा हो, लेकिन ना तो उसके आकाओं ने, ना भारतीय जनता पार्टी के नेताओं ने उसको चुप कराने की कोशिश करी, ना उसकी भर्त्सना करी। उसके 2-3 दिन के बाद में भारतीय जनता पार्टी के ही सहयोगी दल ने, उसके एक नेता ने, विधायक ने ये कह दिया कि राहुल गांधी जी की जो जुबान काट करके लाएगा उसको 11 लाख रुपए मिलेंगे। क्या ये राजनीति है? आपको जिसकी बात पसंद नहीं, आपको जिसकी आवाज पसंद नहीं, आपको इसलिए उसकी बात पसंद नहीं, इसलिए उसकी आवाज पसंद नहीं क्योंकि రాహుల్ గాంధీపై దాడి చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు కూడా నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇటు క్లియర్ గా ఇందాక మనం ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆ విజువల్ ని చూసాము. అయితే ఎటువంటి ఆరోపణలు ఇటు బీజేపీ చేసింది అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? రైట్, ఇటీవల కాలంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని బీజేపీ మిత్రపక్ష పార్టీలన్నీ కూడా ఇష్టానుసారం వ్యవహరించడం, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం కూడా గత కొంతకాలంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇటీవల 2 రోజుల క్రితం ఒక బహిరంగ సభలో బీజేపీ నేత, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత తన్వీర్ సింగ్ ఆరా రాహుల్ గాంధీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన నాయనమ్మ ఇందిరాగాంధీకి ఎటువంటి గతి అయితే పట్టిందో రాహుల్ గాంధీ కూడా అటువంటి గతే పడుతుంది అనేది ప్రధానంగా ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీని హతమారుస్తామన్నట్లుగా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఇటు బీజేపీ పైన, బీజేపీ మిత్రపక్షాలపైన చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు తుగ్లక్ రోడ్లోని పోలీస్ స్టేషన్లో అజయ్ మాకన్, కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అజయ్ మాకన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించినట్లు ఆయన తెలిపారు. అంటే ఇటీవల రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు రావడం, కాంగ్రెస్ మిత్రపక్షాలు పుంజుకోవడంతో బీజేపీకి సింగిల్గా సెంట్రల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడం, మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలోనే ఇక్కడ రాహుల్ గాంధీ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. భారత్ జోడో యాత్ర 1-2 వల్ల ప్రజల్లోకి వెళ్ళి బీజేపీపై ఉన్న వ్యతిరేకతను, కాంగ్రెస్ను బలం పుంజుకోవడానికి కావాల్సిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నారు. దానివల్లే ఇటు బీజేపీకి సింగిల్గా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసే అవకాశం లేకుండా రాహుల్ గాంధీ చేశారు అనే ఉద్దేశంతోనే, ఆక్రోశంతోనే రాహుల్ గాంధీపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి సందర్భంలో కూడా మనం గతంలో కూడా చూసుకుంటాం. లోక్సభ ఎన్నికలకు ముందు కూడా అదానీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా పార్లమెంట్లో కూడా నిరసన వ్యక్తం చేశారు. దాని తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఇదే నినాదంతో అదానీకి, అలాగే నరేంద్ర మోడీకి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు కానీ, అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రతి ప్రాజెక్టు ఇటు అదానీకే ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్నారు ప్రాజెక్టులని. అందువల్లే కాంగ్రెస్ ఒక నినాదాన్ని ఎత్తుకుంది. అదానీ, మోడీ ఇద్దరిని కలిపి మోదాని అంటూ కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రచారం చేశారు. దాని ఇంపాక్ట్ అనేది గత ఎన్నికల్లో ప్రభావం పడింది. దీనివల్ల బీజేపీకి నష్టం వాటిల్లింది అనేది బీజేపీ నేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి సందర్భంలో కూడా రాహుల్ గాంధీని, రాహుల్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇటు మరోవైపు రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని కూడా టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఇటు కోర్టులలో ఫిర్యాదు చేస్తున్నారు, పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. కానీ ఆ పిటిషన్లు కోర్టులు కూడా తిరస్కరిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ వల్లే బీజేపీకి
నష్టం జరుగుతోంది అనేది ప్రధానంగా భావించిన బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం ఇటు అండ్ మరోవైపు ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారో దీనిపై మల్లికార్జున ఖర్గే కూడా నేను ఒక ట్వీట్ చేశారు. ఏదైతే బీజేపీని చేస్తున్న వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చాయని నేను అనుకుంటున్నాను, దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా ఇష్టానుసారం వ్యవహరించకూడదు అనేది ప్రధానంగా మోడీ గ్రహించి వారందరికీ వార్నింగ్ ఇవ్వాలనేది కూడా మల్లికార్జున ఖర్గే నేను ఒక ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక లేఖ రాశారు. ఇక ఈ రోజు చూసుకుంటే అజయ్ మాకెన్ ఇటు ఎవరైతే నిన్న బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపైన ఉదయం తుగలక్ రోడ్లోని పోలీస్ స్టేషన్లో అజయ్ మాకెన్ కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు వారు కూడా కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు అజయ్ మాకెన్ దీనిని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ కూడా ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. దాని ఫిర్యాదు చేస్తున్న తర్వాత ఆ ఫిర్యాదు కాపీని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించారు. అంటే గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేసి మోడీ ప్రభుత్వం, మోడీ పరివారం అంతా కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి మోడీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలనేది కూడా కాంగ్రెస్ నేతలు మోడీకి కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాహుల్ గాంధీ టార్గెట్గా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, దానిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సర్టాస్ రైట్, థ్యాంక్ యూ శివ.